శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనం తులారాశి వారి దిన ఫలితాల్లో ఫిబ్రవరి 20 గురువారము తులారాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. సమస్యలు లేని వారంటూ ఎవరుండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేపించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. అలాంటి వారికి ఈ గురువుగారు ఒక వరం అని చెప్పుకోవచ్చు. దుర్గాదేవి ఆశీస్సుతో చక్కటి పరిష్కారం చూపిస్తారు. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చి భవాని రాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9959565815. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయము. 100% నమ్మకమైన గురువుగారు. గురువారము 20వ తారీఖు తులారాశి వారికి సంతృప్తికరమైన జీవితం కోసము మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అంటే మీ ఇంట్లో కావలసిన కొన్ని రకమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. మీరు కొనే వస్తువు ఏదైనా సరే భవిష్యత్తులో చాలా రకంగా దాని చాలా ఖరీదవుతుంది. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి దగ్గరికి వెళ్ళటం అయితే గ్రహరీత్యా ఉన్నది. ఈరోజు మీకు ఒక గురూజీ గారు కానీ ఏమైనా జాతక సమస్యలు కానీ తెలుసుకోవడానికి ఒక గురుజీ దగ్గరికి వెళ్ళబోతున్నారని గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. ఆ జ్యోతిష పండితుని కలిసిన తర్వాత మీకు మీ మనసులో ఒక శాంతి అనేది కలుగుతుంది. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. మీ రెజ్యూమ్ను పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మంచి రోజు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరుపురాని రోజుగా మిగిలిపోతుంది. ఈరోజు మీ భార్య, మీ సహజాతి ధర్మచారి, మీ భాగస్వాములు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఈరోజు మీకు మరుపురాని రోజుగా చేయాలని మీకు ఒక గిఫ్ట్ లాంటిది ప్రజెంట్ చేయబోతారని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ప్రశాంతమైన మనసు కంటే మీరు ఒక యోగిని కలగటం వల్ల అతని ద్వారా మీకు మీ మనసుకు ప్రశాంతత కలగబోతుంది. అంటే మీ భవిష్యత్తు గురించి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఈరోజు మీరు సోషల్ గెట్ టుగెదర్లో కానీ పాల్గొనేటట్లే మీరే ముందుగా ఉంటారనమాట. ఈరోజు మీరు ఏమైనా ఉద్యోగానికి కానీ అవకాశం కోసం చూసినట్లయితే ఈరోజు మీరు రెజ్యూమ్ను కానీ ఏదైనా ఇంటర్వ్యూ కానీ సెలెక్ట్ అయితే ఈరోజు తప్పకుండా మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారని జాతకరీత్యా ఈరోజు మీకు గోచారం బాగా ఉంది. అందువలన తులారాశి వారు ఈరోజు అన్ని రకాలుగా మంచి రోజని చెప్పుకోవచ్చును. ఈ తులారాశి వారు ఈరోజు అన్ని రకాలుగా ఆర్థికాభివృద్ధికి మరియు ఉద్యోగాలకి సంబంధించి చాలా రకంగా బాగుంటుంది. మరి ఆరోగ్య శుభప్రదమైన లాభాలను పొందడానికి నీటిలో కొంచెం డబ్బును, తెల్ల పువ్వులను ఉంచండి. ఈరోజు మీకు అది చాలా బాగా కలిసి వస్తుంది. మీకు ఈరోజు ఆరోగ్యం 3, సంపద 4, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 5, వివాహితుల జీవితం 5. ఈ రకంగా అన్ని రకాలుగా ఈరోజు మీకు చాలా బాగా ఉండబోతుందని తెలుసుకోవచ్చు. ఈరోజు మీకు ఒక మరుపురాని రోజుగా కూడా మిగలబోతుందని కూడా తెలుసుకోవచ్చు. మీ భార్యాభర్తల మధ్య సంబంధము బాగా మెరుగుపడుతుందని సూచించబడుతుంది. ఈరోజు గురువారము తులారాశి వారికి అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. మీ చుట్టూ ఉన్న విషయాలను మార్చాలనే ఉత్సాహం మీకు ఉంటుంది. కానీ వాటిలో మార్పు అవసరమా అని నిర్ణయించుకోవడానికి మీరు కొంత ప్రశాంతంగా ఆలోచించాలి. మీరు చేపట్టాలని నిర్ణయించుకున్న ప్రాజెక్టులలో మీరు రాణించబోతున్నప్పటికీ ఆ ప్రాజెక్టులు మీకోసం వేరొకరు ఎంచుకునేలా చేయడం మంచిది. ఈరోజు మీరు దృఢ సంకల్పంతో నిండి ఉంటారు. మీ రాశిపరంగా చూసినట్లయితే మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మరియు ప్రతిదీ మీరే కానీ ఇది మిమ్మల్ని ఇతరుల నుండి ఒంటరిగా చేస్తుంది. ఇది మీ మనసును మరియు ఆత్మ యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి చాలా ప్రమాదకరం. కాబట్టి మీరు వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. మీరు మీ జీవితాన్ని ఎంత బాగా గడుపుతున్నారో వారి దృక్పథాన్ని అడగండి. తులారాశి వారి రోజువారి ప్రేమ సంబంధాలు జాతకం తెలుసుకున్నట్లయితే ప్రేమ చాలా ఉన్నప్పటికీ ప్రతి సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి కృషి అవసరమని మీరు గ్రహించాలి. ప్రేమలో ఉండటం సరిపోదు. మీరు మీ ప్రేమను ఎప్పటికప్పుడు ప్రదర్శించాలి. మీరు చాలా కాలంగా సజ్జలను విస్మరిస్తున్నారు. మీరు మీ ధోరణి వెంటనే సరిదిద్దకపోతే మీ భాగస్వామి మీరు ఆసక్తిని కోల్పోతారని చెప్పుకోవచ్చును. కానీ ఈరోజు మీకు గురువారము మీ భార్యాభర్తల సఖ్యత అయితే చాలా బాగుండబోతుంది. ఈరోజు మీకు మరుపురాని రోజుగా కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మరి వృత్తిపరంగా చూస్తే ఈరోజు మీకు మంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది. కానీ ఆ ఉద్యోగ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి మీరు వేరే నగరానికి, వేరే దేశానికి మారాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మీ కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉద్యోగ ఆఫర్ చాలా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ మీరు దాన్ని అంగీకరించే ముందు మీకున్న విభిన్న కోణాలను పరిగణించి మీరు ముందడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.